ఆధిపత్య పోరు ఆ నియోజకవర్గంలో పార్టీని రెండు ముక్కలు చేసింది. ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ పోస్టులో ఉన్న నాయకుడికి యుద్ధం జరుగుతోంది. పాత కొత్త వైరం కలిసి వివాదం ముదిరింది. ఏకంగా మంత్రి ముందే ఇద్దరు నేతలు రచ్చకు దిగారు. ఈ వర్గపోరు పార్టీకి కొత్త తలపోటుగా మారింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా ఇద్దరు నేతలు, వాళ్ళ వివాదం ఏంటి, విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? వాచ్ దిస్. వనపర్తి కాంగ్రెస్ లో వార్ ఇదే ఇప్పుడు హస్తం పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఇద్దరు నేతల మధ్య యుద్ధం పీక్స్ కు చేరుకుందనే టాక్ వినిపిస్తోంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య పంచాయితీ ఓ రేంజ్లో నడుస్తోందట. 2023 ఎన్నికల్లో చిన్నారెడ్డిని కాదని బీఆర్ఎస్ నుంచి పార్టీలోకొచ్చిన మేఘారెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీనిపై అప్పట్లో రకరకాల విశ్లేషణలు వినిపించాయి. ఇదంతా ఎలా ఉన్నా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు మేఘారెడ్డి. ఆ తరువాత చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది ప్రభుత్వం. అయితే ఆ తరువాతే మొదలైంది అసలు సమస్య. నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు మేఘారెడ్డి ప్రయత్నం మొదలుపెట్టారు. అదే సమయంలో పట్టు తగ్గకుండా చిన్నారెడ్డి జాగ్రత్త పడ్డారు. ఇక్కడే వ్యవహారం బెడిసికొట్టింది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే పరిస్థితులు కనిపించాయి. తమ మాటే నెగ్గాలని ఎవరికి వారు పట్టిన పట్టు వీడలేదు. దీంతో వనపర్తిలో వర్గపోరు కనిపించింది. ఇలాంటి పరిణామాల మధ్య మంత్రి తుమ్మల వనపర్తి టూర్ వివాదాన్ని మరింత పెంచింది. గోపాల్పేట, కిలా గణపురం మార్కెట్ ఏర్పాటు, స్థల ఎంపిక విషయంలో మంత్రి ముందు చిన్నారెడ్డి నిరసనకు దిగారు. ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి మాటున ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. తాను పెట్టిన రాజకీయ భిక్షతో మేఘారెడ్డి ఎమ్మెల్యే అయ్యారంటూ చిన్నారెడ్డి బహిరంగంగా మాట్లాడిన మాటలు కాంగ్రెస్ లో కలకలం సృష్టించాయి. 2 రోజుల కింద జరిగిన సీఎం రేవంత్ వనపర్తి సభ తరువాత కూడా విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. సీఎం వేదికపై తనకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పార్టీ ముఖ్య నేతల ముందు చిన్నారెడ్డి వాపోయారని సమాచారం. ఇక ఆయనకు, ఆయన వర్గానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి టీం గట్టిగానే కౌంటర్ ఇస్తోందని తెలుస్తోంది. అభివృద్ధిని చిన్నారెడ్డి అడ్డుకుంటున్నారని, బీఆర్ఎస్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారట. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట్రం మొత్తానికి కాకుండా వనపర్తికి మాత్రమే పరిమితమై డిస్టర్బెన్స్ గా మారుతున్నారని ఎమ్మెల్యే వర్గం ఓ రేంజ్ లో ఫైర్ అవుతోందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య వర్గపోరు ఎలా ఉన్నా చిన్నారెడ్డి తీరుపై పార్టీ సర్కిల్స్ లోనూ చర్చ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. సీనియర్ నాయకుడై ఉండి మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకోవడమేంటనే చర్చ జరుగుతోందట. దీన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం ఆయుధంగా చేసుకుందనే చర్చ జరుగుతోంది. ఇదేనా అనుభవం, ఇదేనా సీనియర్ నాయకుడి క్రమశిక్షణ అంటూ చిన్నారెడ్డి టార్గెట్ గా విమర్శలు సంధిస్తోందని తెలుస్తోంది. చిన్నారెడ్డి పాత వీడియో ఒకటి తెగ వైరల్ చేస్తున్నారు. ఆయన వనపర్తి ఎమ్మెల్యేగా ఉండి నిరంజన్ రెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట్రానికా వనపర్తికా అంటూ చిన్నారెడ్డి ప్రశ్నించిన వీడియోను ఇప్పుడు ఎమ్మెల్యే టీం షేర్ల మీద షేర్లు చేస్తోందని టాక్. చిన్నారెడ్డి ప్రశ్న ఇప్పుడు ఆయనకు వర్తించదా అని కొత్త చర్చకు తావిస్తోంది. ఏమైనా వనపర్తి వార్ ఓ రేంజ్కు చేరుతోంది. పార్టీ పెద్దలు దీనికెలా చెక్ పెడతారో మరి.